రంగారెడ్డి జిల్లా యాచారంలో ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దానికి సంబంధించిన వరకు పెద్ద ఎత్తున కూడా చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ప్రజా సంఘాల నాయకులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ ఫార్మాసిటీ భూములంతా కూడా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టింది గుంజుకోకుండా అని చెప్పేసి, ఎట్లా ఏమని డిమాండ్ చేస్తారు? చర్చ సాక్షులం అండి. ఆ సమావేశాలన్నిటికీ మమ్మల్ని కూడా పిలిచేవాళ్ళు, మేము కూడా వెళ్ళాము. అది అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లిన టీంలో నేను కూడా ఉన్నాను. నేను ముఖ్యమంత్రి అప్పుడంతా అయిపోయింది, ఇక మనం రద్దు చేస్తున్నామని కూడా చెప్పారు. మేము అంతా సంతోషపడ్డాము. కానీ అంతే, అది అంటే వాళ్ళు మనసులో ఒక మాట పెట్టుకుని పైకి ఒక మాట చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. చివరికి ఏమీ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. అదేమి న్యాయం? నమ్మించి 2 ఏళ్ల పాటు వాళ్ళు గొంతు కోసినట్టే కదా. ఒక రాజకీయ పార్టీకి అంత విశ్వసనీయత లేకపోతే ఇక ఎవరు మాత్రం వాళ్ళని నమ్మాలిగా. ఇన్ ఫ్యూచర్ కూడా ఎవరు నమ్మాలి? ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి రాష్ట్రంలో. ఎవడైనా కూడా ఇది అన్యాయం అని మాట్లాడుతున్నాడా? ఇది సరైన అభివృద్ధి నమూనా కాదని మాట్లాడుతున్నాడా? అసలు రాష్ట్ర ప్రజలకి ఎలాంటి అభివృద్ధి కావాలి? తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో సేమ్ పాత నమూనానైనా కొత్తదేమన్నా ఉందా? ఇక్కడ ఉన్న వనరులు ఏంటి, ఇక్కడ ఉన్న బలం ఏంటి, బలహీనతలు ఏమిటి చూసుకుని మనకి సామాన్య ప్రజల జీవితం మెరుగుపరచడానికి వదిలిపెట్టేసేసి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి ప్రోత్సహించడం కోసం బలహీనలైన రైతుల దగ్గర నుంచి భూములు లాగేసుకుని వాటిని చౌక ధరకి ఇచ్చి ఆ భూమిని ఎక్కువ ధరకి పెట్టుబడిదారులకు అమ్ముకొని ఆ వచ్చిన మిగులుతో మేము అభివృద్ధి చేస్తున్నామని చెబుతుంటే అక్కడ పెడతామన్న ఖర్చు ఈ ఫార్మాసిటీలో ప్రభుత్వం అప్పుడు ప్రతిపాదించింది 16,000 ఎన్నో కోట్లు. మా లెక్క ప్రకారము ఆ 16,000 కోట్లు కూడా ఈ రైతుల దగ్గర భూమి సేకరించి తక్కువ డబ్బులకు సేకరించి ఎక్కువ డబ్బులకు వాళ్ళకి అమ్ముకున్న దానిలో వచ్చిన మిగులు అంటే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టలేదు. దాని బొక్కసం నుంచి రూపాయి ఖర్చు పెట్టకుండా రైతులను ఎక్స్ప్లాయిట్ చేసి ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ తయారు చేస్తుంది. ఫ్యూచర్ సిటీ చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం? ఫ్యూచర్ సిటీ ఎందుకు? ఇంత ఒక కోటి జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో జీవితం బాగుందా? రోడ్ల మీద ట్రాఫిక్ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నది. వాన కురిస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక 2 సెంటీమీటర్ల వాన కురిస్తే ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. దీన్ని మెరుగుపరుచుకోకుండా అక్కడెక్కడో ఒక సిటీ కడితే అది అవసరమా తెలంగాణకి? వ్యవసాయ భూములన్నింటినీ అందులోకి మార్చేస్తే ఏంటి ప్రయోజనం? ఏ ప్రయోజనం కోసం, ఎవరి కోసం కడుతున్నాం? దానిలో ఏం ఆశిస్తున్నాం మనం? అంటే హైదరాబాద్ నగరంలో డబ్బులు ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలా? మరి వీళ్ళందరికీ తిండి, పాలు, నీరు, వాళ్ళ సూవేజీ ఇవన్నీ ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ఇక్కడికంటే మూసీ నదిలోకి పెట్టారు. ఆ ఫ్యూచర్ సిటీలో సీవేజ్ ఎక్కడికి పోద్ది? ఎక్కడికి పంపిస్తారు? ఫార్మాసిటీ భూములకు సంబంధించినంత వరకు భూములు ఇవ్వడానికి రైతులు రెడీగానే ఉన్నారు, కానీ కావాలని కొంతమంది రైతులను రెచ్చగొడుతున్నారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరే కదా రెచ్చగొట్టి 2 ఏళ్ల పాటు ఉద్యమాలు ఇచ్చి మీరు మంత్రులు, మీరు అక్కడికి వెళ్ళిన ప్రతివాడు మంత్రి అయ్యాడు. ఇప్పుడు ఈ యాచారం దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ప్రతి వాళ్ళకి ఏదో ఒక పదవి వచ్చింది. మరి మీరే కదా మీరు భూములు ఇవ్వద్దని చెప్పింది వాళ్ళకి. ఇవాళ ఎవరో రెచ్చగొడుతున్నారంటారేంటి? మీరు అప్పుడు చేసింది నాకు తప్పైనప్పుడు అప్పటి నుంచి ఉన్న వాళ్ళే మన నిజం తెలుసుకుని మాకు మేమేమో అంటారు. వాళ్ళు కోర్టు కేసులు మీరుండగానే కోర్టులో వాళ్ళు కేసులు వేసుకుని గెలిచారు, స్టేలు తెచ్చుకున్నారు. ఆ స్టేలు అమలుపరచమంటారు. మీరు అమలుపరచకుండా ఎవడో ఏదో చెప్తున్నాడు అంట. ఏం మార్పు వచ్చిందో ముందు వాళ్ళని చెప్పమానండి. ఆనాడు మీరు ఎందుకు వ్యతిరేకించారు, ఈనాడు మీరు ఎందుకు వ్యతిరేకించట్లేదు? కొత్త టెక్నాలజీ అంట. వాళ్ళు అదే చెప్పారు, బీఆర్ఎస్ కూడా అదే చెప్పింది, మేము ఆధునిక టెక్నాలజీ కాలుష్య రహితంగా చేస్తామన్నారు. మరి మీరే చెప్పేది అప్పుడు మీరు దాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు మీరు వ్యతిరేకిస్తుంటే కాలుష్య రహితం అంటే ఎలా వస్తుందో డెమాన్స్ట్రేట్ చేయండి. అప్పుడే అడిగాం, కాలుష్య రహిత పరిశ్రమని మొత్తం రాష్ట్రంలో ఒక్క పరిశ్రమను చూపించండి ఫార్మా రంగంలో. ఫైనల్ గా ప్రభుత్వాన్ని అసలు మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఫైనల్ గా ప్రభుత్వం దీని నుంచి రైతులను వదిలేసేయాలి, వాళ్ళ భూములు వాళ్లే పండించుకోవాలి. ఇది తప్పుడు నమూనా, తప్పుడు అభివృద్ధి. ఇప్పుడున్న ఫార్మా రంగం యొక్క కాలుష్యంతోనే చాలా మంది ప్రాణాలు పోతున్నాయి, ఆరోగ్యాలు పోతున్నాయి, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నీళ్లు, చెరువులు అన్నీ నాశనం అయిపోయినాయి. గాలి అంతా కూడా కలుషితం అయిపోయింది. ఇంకా ఏంటి మీరు ఏం అభివృద్ధి? అది అభివృద్ధి రంగమే కాదు.
ఫార్మా పరిశ్రమలకు విదేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి అనేది ఆ అట్రాక్షన్ తప్ప ఇవి వేరే లేదు. ఆ విదేశాల నుంచి కూడా డబ్బులు ఎందుకు వస్తున్నాయంటే అక్కడ వాళ్ళు ఉత్పత్తి చేయకుండా మానేసి కాలుష్యం ఎక్కువ వస్తుందని వాడితే ఇక్కడ వీళ్ళు అడ్డగోలుగా కాలుష్యం చేసి బయట పారేసి ఖర్చు లేకుండా శుద్ధి చేయకుండా వాళ్ళు మిగుల్చుకున్న డబ్బులతో వాళ్ళు విదేశాలకు అమ్ముకుని బతుకుతున్నారు. నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అంటుంది కదా రైతులకి. దేనికి నష్టపరిహారం? భూమి నష్టపరిహారం ఏంటండి? మీరు భూమి కొనుక్కుంటే అది నష్టపరిహారం ఎట్టవుద్ది? నేను భూమి అమ్ముకున్నాను నా ఇష్ట ప్రకారం, ఒక ధర వస్తుంది, దాన్ని నష్టపరిహారం అని అంటారు మీరు? నష్టపరిహారం ఏంటి? మీరు సేకరిస్తున్నప్పుడు దానికి సరైన ధర ఇవ్వాలి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇస్తానంది కదా, వాళ్ళు ఊరికనే తీసుకోలేదు కదా. 8 లక్షలు 16 లక్షలు అన్నారు, అయినా వద్దు అన్నప్పుడు మీరు సమర్థించారు కదా. ఇవాళ ఎందుకు మారింది? మీ వైఖరిలో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మాకు కొద్దిగా బుర్ర ఉంది కదా, మేము అర్థం చేసుకోగలం కదా. మీరు చెప్పండి, అప్పుడు ఎందుకు వ్యతిరేకించారు, ఇప్పుడు ఎందుకు సమర్థిస్తున్నారు? అది కూడా ఎన్నికలు గెలిచిన తర్వాత చెప్పండి. చెప్తే లేకపోతే బీఆర్ఎస్ మీరు ఎదురుగా కూర్చొని ప్రజలు చూస్తారో, మీరిద్దరు కొట్టుకోండి, ఎలా కొట్టుకుంటారో చూద్దాం. ఫైనల్గా ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు మీరు? ప్రభుత్వం అసలు ఈ ప్రాజెక్టు రద్దు చేయాల్సిందే. కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల్ని అమలు పరచాలి. వాళ్ళు 2500 ఎకరాలకు ఏదైతే స్టే ఇచ్చారో ఆ స్టేని అమలుపరిచి ఆ భూముల్ని వాళ్ళ పేరు మీద మార్చాలి. భూములు పేరు లేకుండా చేయటం ఏంటి? అది ఎప్పుడో బీఆర్ఎస్ ప్రభుత్వం లేకుండా చేసిన, యజమాని పేరు లేకుండా. మీరు అదే కొనసాగిస్తున్నారు. మీరు ఇంకా రైతులకు ఏం చేశారు? మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కనీసం ఏదైతే కోర్టులు ఉన్నాయో కోర్టులను కూడా లెక్క చేయకుండా హైడ్రా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది, అన్ని కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ రైతులకి నష్టపరిహారం ఇవ్వకుండా రాత్రి భూములు గుంజుకుంటే ఏం చేస్తారు మీరు ప్రజా సంఘాల? అది రైతులు చేస్తారు, నేను కాదు కదా చెప్పాల్సింది. ఇటు చాలా ప్రభుత్వాలు ఇట్లాంటివి చేసినాయండి. దాని పర్యవసానం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది? మీ గొప్పతనం వల్ల మీరు ప్రజలు ఓటేయలేదు, ఆ ప్రభుత్వంతో విసిగిపోయి మీకు ఓటేశారు. రేపొద్దున మిమ్మల్ని కూడా దింపేస్తారు. అంతే. ప్రజలు ఏం చేస్తారంటే ఏం చేయలేరు, కానీ అవసరం వచ్చినప్పుడు మీకు చెప్పి గుణపాఠం వాళ్ళు చెప్తారు. ప్రజల్లో మీరు విశ్వసనీయత కోల్పోయిన తర్వాత మీకు ఇంకా అధికారంలో కూర్చునే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఎంత మోసం చేసినా కూడా ఎక్కడో చోట పప్పులో కాలేస్తారు. అదే జరుగుతుంది, అంతే.